మరో అంశంలోకి వెళ్దాం. తాబేదారుల కోసమే మెడికల్ కాలేజీల పీపీపీ శాసనమండలిలో ప్రభుత్వ తీరును నిలదీసిన ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అంటూ చాలా తీవ్రస్థాయిలో మండిపట్టమే కాకుండా వాకౌట్ చేశారు. అయితే మంత్రి గారు మాత్రం పీపీపీ విధానానికి ప్రైవేటీకరణకి తేడా తెలియని జగన్ అని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. నిజంగానే అసలు ఎందుకు ఇంత అడ్డగోలుగా సమర్థిస్తున్నారు రామ్నాథ్ గారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ? మరోవైపు ఎయిమ్స్ ఉందండి, మరి కేంద్రం కూడా ప్రైవేటైజేషన్ చేసి ఉండొచ్చు కదా, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేసి ఉండొచ్చు కదా, అన్నీ కట్టేసి. మరి ఎందుకు చేయట్లేదు? మళ్ళీ 10,000 సీట్లు గవర్నమెంట్ కాలేజీలకి ఎందుకు ఇస్తున్నారు? సో ఇవన్నీ అన్నీ ల్యాండ్ ఇచ్చి అన్నీ ఇచ్చి ప్రైవేట్ వాళ్ళకి ఫీజులు కూడా ఏది పేషెంట్స్ వెళ్తే వాళ్ళకి సంబంధించిన ఫీజు కూడా గవర్నమెంటే పే చేస్తుందట. మరి ఇక అన్నీ ఇచ్చి అయినా కూడా సమర్థించడం ఏంటి? ఒడిశాలో మీ దృష్టికి వచ్చే ఉంటుంది, బీజేపీ ప్రభుత్వం ఉంది, వాళ్ళకి అంతకుముందు శాంక్షన్ అయిన అన్ని ప్రభుత్వ రంగంలోనే నడుపుతున్నారట. రామ్నాథ్ గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రివర్గమే నిర్ణయం తీసుకుంది. ఇది 10,000 మెడికల్ సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఇవ్వాలని. దీనిపైన మరి ఇప్పుడు కూటమిలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు? ఇక్కడ బీజేపీ మంత్రి ఏం చెప్తారు? మరి నిజంగానే పీపీపీలోనే మొత్తం అద్భుతాలు జరిగి మంచి జరిగే పరిస్థితి ఉంటే కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలి కదా, మీరు ఇది పీపీపీ మోడల్లోనే తీసుకురండి, మళ్ళీ కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎందుకు తీపిస్తారు అని. అసలు చంద్రబాబు నాయుడు గారు పీపీపీ విధానం గొప్పది అని చెప్తున్నారు, కానీ దాన్ని ఎక్కడ ఎవరు విశ్వసించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మొన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు. ఫస్ట్ ఏం చెప్పారు? ఈ ప్రభుత్వం పీపీపీకి అప్పగించిన తర్వాత కూడా ఆ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న కాలేజీల్లో ఉచితంగా వైద్యం లభిస్తుంది అని చెప్పారు. మళ్ళా వెంటనే ఏం చెప్తున్నారు? ఈ కాలేజీని ప్రైవేట్ వ్యక్తులు డెవలప్ చేసి 33 ఏళ్ల పాటు నడుపుకుంటారు, వాళ్ళకు వచ్చే లాభాల్లో అప్పులు తీర్చుకుంటారు, మిగిలిన కొద్ది లాభం వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు అని చెప్తున్నారు. మరి ఉచితంగా సేవ చేస్తూ ఉంటే వాళ్ళు ఇప్పుడు 5,000 కోట్లు కావాలంటున్నారు. మరి 5,000 కోట్లు ప్రైవేట్ వ్యక్తులు తెచ్చిపెట్టిన తర్వాత ఆ డబ్బునంతా ఎవరి ద్వారా రికవరీ చేసుకుంటారు? ఉచితంగా సర్వీసులు ఇస్తే ఆ డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? సరే, మన మెడికల్ కాలేజ్ సీట్లు ఉన్నాయి కాబట్టి వాటి అమ్ముకుంటారు అని చెప్పదలుచుకున్నారా? మరి మెడికల్ కాలేజ్ సీట్లు అమ్ముకొని దాంతోనే మెడికల్ కాలేజీలు నిర్వహించే పరిస్థితి ఉన్నప్పుడు మరి ప్రభుత్వం కూడా ఆ పని చేయొచ్చు కదా. అంటే మొత్తం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ విపరీతంగా ప్రతిదీ ఏది ఉచితంగా లేకుండా భారీగా డబ్బులు వసూలు చేసుకోబోతున్నారు. పైగా మెడికల్ కాలేజీలు ప్రభుత్వం చేతుల్లో ఉంటే ఆ సీట్ల భర్తీ విషయంలో కూడా ఎంత ఫీజు ఉంటుందో అంతే ఉంటుంది. కానీ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇష్టానికి ఏ స్థాయిలోనైనా కూడా వసూలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువైపు నుండి చూసినా కూడా ప్రభుత్వ వాదన నిలబడడం లేదు. మరీ ముఖ్యంగా మెడికల్ కాలేజీల విషయం ద్వారా ప్రజల్లో ఒక అవగాహన చేసింది. ఓకే, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇది, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం ఇది, పేదలకు విద్యా వైద్యాన్ని దూరం చేసేందుకు కూడా ఈయన వెనుకాడడం లేదు అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. పైగా ఇదే తెలుగుదేశం పార్టీ ఈ అంశం మొదలైన తొలి రోజుల్లో తెలంగాణలో గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కంటే 2-3 కాలేజీలు ఎక్కువే కట్టింది ప్రభుత్వ రంగంలో అని చెప్పారు. అక్కడ అలా సమర్థించి ఈ రోజు మాత్రం ప్రభుత్వ రంగంలో కడితే వేస్ట్ అని చెప్తున్నారు. ఇంకోటి, డబ్బులు లేవు అన్నదైతే ప్రజలు ఎవరు నమ్మడం లేదు కొమ్మినేని గారు. ఎందుకంటే ఒకవైపు అటువైపు పదే అమరావతి మీద పడ్డారా అంటారు, కానీ పోల్సకి తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ఉపయోగపడే మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు ఖర్చు పెట్టలేరు, కానీ అమరావతిలో మాత్రం లక్షల కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేస్తున్నారు అన్నది సగటు సామాన్యుడి ప్రశ్న. పైగా చంద్రబాబు నాయుడు గారు ఎంత ఈజీ చెప్తున్నారు, 23 ఏళ్ళు పడుతుంది అని చెప్తున్నారు. మెడికల్ కాలేజీలు కట్టడానికి 23 ఏళ్ళు పడుతుందని ఒక ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉన్నారంటే తాను చేస్తున్న తప్పిదాన్ని సమర్థించుకోవడానికి ఏ స్థాయిలోనికి తెలుగుదేశం పార్టీ వెళ్తుంది అన్నది కూడా ఇక్కడ బట్టి అర్థమవుతుంది. 10 కాలేజీలు కట్టడానికి 23 ఏళ్ళు పడుతుందని ముఖ్యమంత్రి గారు ఎలా అంటున్నారు? అదే పీపీపీ మోడల్లో అయితే 2 ఏళ్లలో కంప్లీట్ చేస్తామంటున్నారు. అంటే ప్రభుత్వం అంత అసమర్థంగా ఉంటుందా? ప్రభుత్వ వ్యవస్థలు మెడికల్ ప్రైవేట్ వాళ్ళు కట్టే వాటిని ప్రభుత్వం కూడా కట్టలేని స్థితిలో ఉంటుందా? ఇవన్నీ చాలా ప్రశ్నలు ఉన్నాయి. పైగా జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్లలో అన్నే కట్టారు అంటున్నారు. కానీ భూములు సేకరించారు, మొత్తం దానికి సంబంధించి రుణాలు ఎక్కడి నుండి తెచ్చుకోవాలి, లోన్లు అన్నది కట్టారు, 7 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ పూర్తి చేశారు. మిగిలిన వివిధ దశల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మోడల్లో కట్టాలంటే 23 ఏళ్ళు పడుతుందని ముఖ్యమంత్రి గారు అంటూ ఉన్నారు. అంటే మరి ప్రజల్ని ఎందుకు అంత తక్కువగా అంచనా వేస్తూ ఉన్నారు? ప్రజలు ఏమన్నా అనుకోని ఈ విషయంలో మాత్రం మనం ముందుకు వెళ్ళి తీరాల్సిందే. ఇంకొక ప్రశ్న ఏమంటే, ఇంతకుముందు ప్రైవేట్ కాలేజీలకు ఇచ్చారు కదా అనుమతులు, చంద్రబాబు గారి టైంలో ఇచ్చారు, ఇంకో టైంలో కూడా ఇచ్చారు. వాళ్ళకి ఎవరికైనా భూమి ఫ్రీగా ఇచ్చారా? వాళ్ళకి ఎవరికైనా కట్టిన భవనాలు ఫ్రీగా ఇచ్చారా? ఇవన్నీ మరి అయినా కూడా ఇప్పుడు ఫీజులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వసూలు చేసుకుంటారు కదా, ఛార్జెస్. మళ్ళీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ సేవ ద్వారానో
మళ్ళీ ఆ డబ్బు కూడా గవర్నమెంట్ నుంచి ఈ పీపీపీ మోడల్లో వాళ్ళకి కూడా ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు మరి గతంలో ఎప్పుడు ఇట్లా చేయలేదు కదా, భూమి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు, వాళ్ళే తంటాలు పడ్డారు, అనుమతులు తెచ్చుకున్నారు కదా. ఇప్పుడు గవర్నమెంటే ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ కూడా? ఇప్పుడు ఆశ్చర్యం కొమ్మినేని గారు, మొత్తం అంతా రెడీ అయినప్పుడు తీసుకెళ్లి ప్రాజెక్ట్ వాళ్ళ చేతుల్లో పెడుతున్నారు. పైగా 30% బెడ్లను వాళ్ళు ప్రైవేట్ కి వాళ్ళు ఒక్కరికైనా ఇచ్చుకోవచ్చు అంటున్నారు. అంటే డబ్బులకైనా వసూలు చేసుకోవచ్చు. మిగిలిన 70% ఏంటి అంటే ఆయుష్మాన్ భారత్ కింద, ఆరోగ్యశ్రీ కింద మేమే డబ్బులు చెల్లిస్తామని చెప్తున్నారు. అంటే ప్రభుత్వము డబ్బులు చెల్లిస్తోంది, వాళ్ళు ప్రైవేట్ గా 30% బెడ్లని వాళ్ళు డబ్బులు వసూలు చేసుకుంటున్నారు. మరి ఇంకా ఉచితం ఎక్కడి నుండి వస్తుంది? అదే ఆ పని ఏదో రాష్ట్ర ప్రభుత్వమే చేయవచ్చు కదా, చేయడం లేదంటే ఇది ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉన్నట్టు దీని వెనక ఏదో అత్యంత విలువైన వ్యవహారం ఏమైనా ఉందేమో అని సగటు ప్రజలకు కూడా అనుమానం వచ్చేసింది. రైట్. అయితే ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మంత్రి గారు ఎవరు చెప్పారు, 700 కోట్లు వీళ్ళు వచ్చిన తర్వాత ఖర్చు పెట్టారంట. వీళ్ళకి తెలుసు మేము ప్రైవేటైజ్ అయిపోతున్నామని, అయినప్పుడు కూడా 700 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారండి? అంటే ఫ్రీగా ఇచ్చేసినట్టేగా 700 కోట్లు. గతంలో కాకినాడ పోర్టుకు అట్లాగే ప్రపంచ బ్యాంక్ నుంచి 1300 కోట్లు తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఖర్చు పెట్టిన తర్వాత ప్రైవేటైజ్ చేశారంట. ఈ ప్రైవేట్ వాళ్ళకి వాటాలు పెంచడం ఇట్లా ఎందుకు ప్రైవేట్ వాళ్ళ కోసమే ఇంత అప్పులు తీసుకొచ్చి కూడా ఖర్చు పెట్టి మళ్ళీ తర్వాత ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయటం, గవర్నమెంట్ తరఫున తీసుకొచ్చి అనే ప్రశ్న కూడా సహజంగానే వస్తుంటుంది. ప్రకాష్ గారు. కొమ్మినేని గారు, ఇందులో పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ మోడల్ అండి. దీంట్లో ప్రైవేట్ ఎంటిటీకి ప్రభుత్వ ఆస్తిని అప్పచెప్పుతూ దాన్ని బ్యాలెన్స్ వర్క్స్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయడానికి వాళ్ళు ఇన్వెస్ట్ చేసి నాకు తెలిసి ఇందాక ఆయన 33 సంవత్సరాలు అన్నారు, 66 సంవత్సరాల పాటు. అవును, 66 కరెక్ట్. ఎందుకంటే 33 తర్వాత మళ్ళీ పెంచుతామని మంత్రి గారు కూడా అన్నట్టు నేను విన్నాను. నా దృష్టి 66 సంవత్సరాల పాటు వ్యాపారం నిర్వహించుకుని 66 సంవత్సరాలు అంటే దాదాపు 2-3 తరాల పాటు ఈ రాష్ట్ర ప్రజలను వాళ్ళ నుండి జలగల్ల డబ్బును పీల్చి పిప్పి చేసిన తర్వాత దాన్ని అప్పచెప్తారు ప్రైవేట్. అంటే ఆ రోజుకి మన డిస్మాంట్లింగ్ స్టేజ్ లో మనకు అప్పచెప్తారు. అంటే అప్పుడు కూడా అప్పచెప్తారని గ్యారంటీ లేదండి. ఎందుకంటే అప్పుడు కూడా అప్పచెప్తారని గ్యారంటీ లేదు. గతంలో గవర్నమెంట్ ఇట్లా లీజుకి ఇచ్చిన భూములు కొన్ని వాళ్లే అమ్మేసుకోవటం, రకరకాలుగా చేయటం, కొన్ని వేలంపాడు పెట్టిన భూములు ఇండస్ట్రీస్ దెబ్బతిన్నాయని చెప్పి పెట్టారు కదా, పెట్టిన భూములు తీసుకున్నారు, భూములన్నీ రియల్ ఎస్టేట్ కింద చేసేసుకున్నారంట గవర్నమెంట్ ల్యాండ్స్ తీసుకుని. ఫైనల్ గా జరిగేది రియల్ ఎస్టేట్ అండి. ఏదైనా కూడా ఫైనల్ గా జరిగేది రియల్ ఎస్టేట్. 33 66 చేస్తారు, 65 99 సంవత్సరాలు చేస్తారు. నేను అడుగుతున్నది ఏంటంటే అసలు ఈ రాష్ట్రంలో ఈ 5,000 కోట్ల రూపాయలను ఈ 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి నిధులు లేవా? మరి ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు మీ ద్వారా. కోవిడ్ లో దాదాపుగా 80,000 కోట్ల రూపాయలు జిఎస్టీ రెవెన్యూ మనం కోల్పోయాం. అవును, కోవిడ్ లో 80,000 కోట్ల రూపాయలు జిఎస్టీ రెవెన్యూ కోల్పోయాం. నాడు నేడు ద్వారా మనం దాదాపుగా ఒక 15,000 కోట్ల రూపాయలు పాఠశాల ఆధునీకరణ ఖర్చు పెట్టాం. ఈ రోజు ₹1 పెట్టట్లే ప్రభుత్వం. అదే విధంగా ఆర్బీకేలు, సచివాలయాల నిర్మాణం దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈ రోజు వాటికి కూడా ₹1 పెట్టట్లే ప్రభుత్వం. అంటే 1,20,000 కోట్ల రూపాయల ఆ రోజు ఏదైతే డెఫిసిట్ ఉందో అది ఈ రోజు మనకు ఏడాది అవుతా ఉంది. అంటే ఈ రోజు కోవిడ్ లేదు, ఆ 70,000 కోట్ల రూపాయల వసూళ్లు కూడా మన జిఎస్టీ వసూళ్లు కూడా వస్తాయి. అంటే 1,20,000 కోట్ల రూపాయలతో నువ్వు ఏదైనా ఎంతైనా డెవలప్ చేయొచ్చు. ఈ రోజు ఎక్కడ రోడ్ల నిర్మాణానికి కూడా ప్రభుత్వం ₹1 ఎక్కడ కేటాయించిన పరిస్థితి కనపడడం లేదు. పోనీ వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా చేయట్లే. ఇవి కాకుండా నెలకు 15,000 కోట్ల చొప్పున ఇప్పటికి దాదాపుగా 2.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు కూడా తెచ్చారు. మరి ఎక్కడికి వెళ్తాంది ఈ ప్రభుత్వము? ఏం చేస్తోంది? ఎక్కడికి వెళ్తాంది ఈ డబ్బు? ఇప్పటి వరకు వీరు చెప్పినటువంటి సూపర్ 6 హామీలకు ఇప్పటి వరకు దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు మాత్రం ప్రజలకు పంపిణీ చేసినటువంటి పరిస్థితి గమనిస్తాం మనం. అంటే మిగిలిన డబ్బు అంతా ఎక్కడికి వెళ్తా ఉంది? కొన్ని పోర్ట్లకు కానీ, ప్రైవేట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు కానీ, కొన్ని ఎక్కడైనా కానీ నిర్మాణ బిల్స్ కాంట్రాక్టర్లకు చెల్లించడం జరిగిందా? గత ప్రభుత్వ బకాయిలు ఏవైతే ఉన్నాయో చెల్లించడం జరిగిందా? ఫీజు రియంబర్స్మెంట్ బిల్స్ చెల్లించడం జరిగిందా? ఎక్కడ కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద నెట్వర్క్ వాళ్ళు ఆసుపత్రుల వాళ్ళు సమ్మె కూడా చేస్తున్నారట కదా. చేస్తా ఉన్నారు. సో అంటే ఈ రోజు రాష్ట్రంలో సంపద సృష్టించడానికి మీరు ₹1 ఖర్చు పెట్టట్లే. మీకు మీరు సంపద సృష్టించుకోవడానికి మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ అనేది దేశంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి చేయలేదు. అంటే ఆ ముఖ్యమంత్రులందరూ పిచ్చోళ్ళ. పక్కన కర్ణాటకలో 21 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రులు, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా పిచ్చోళ్ళ? మన తమిళనాడులో 38 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లో 35 ఉన్నాయి. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో 11 ఉన్నాయి మనతో సమానంగా. అదేవిధంగా
ఈశాన్య రాష్ట్రంలో మా అస్సాంలో కూడా 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. అంటే దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులు ఎవరు వచ్చినా కూడా ప్రజలకు ఉచితంగా వైద్యం చేయాలనేటువంటి ఒక ఇంగిత జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా ఆలోచన చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన చేస్తున్న తప్పు అని ఆయనకు తెలుసు, ఆయన చేస్తున్న దోపిడీ అని ఆయనకు తెలుసు. కానీ ఆయనని గొప్పగా ఎలివేట్ చేస్తూ పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ ఎవరు చెప్పారు, ఇక్కడ మేము ఉచితంగా వైద్యం చేస్తామని ఈరోజు అబద్ధాలు చెప్పేటువంటి కార్యక్రమం ఆ మీడియా చేస్తా ఉంది. ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ దోపిడీ విధానం పైన క్లారిటీతో ఉన్నారు. ఇది అడ్డగోలు నిర్ణయమే, దీనివల్ల నష్టం జరగబోతోంది అనేది అందరికీ కూడా తెలుసు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల్లో ప్రధానంగా మా ప్రభుత్వం పైన భారం పడింది అనడానికి కనీసం ఎంప్లాయీస్ కి అడిషనల్ గా ₹1 అదనంగా చెల్లించింది లేదు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే పే స్కేల్ ఉందో అదే చేశారు. ఎక్కడ ₹1 వాళ్ళ జీతాలు పెంచింది లేదు, అరియర్స్ ఇచ్చింది లేదు. సంపద సృష్టించడానికి నేను వచ్చానని చెప్పుకుంటున్నా ముఖ్యమంత్రి. మరి ఏం చేస్తున్నారు? ప్రైవేట్ వ్యక్తులకు సంపద సృష్టించడానికి, అమరావతి ద్వారా 1,50,000 కోట్ల దోపిడీ చేయడానికి, అదే విధంగా ఈరోజు ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ ద్వారా ప్రజల్ని దోపిడీ చేయడానికి మాత్రమే ఉత్సాహం చూపుతా ఉన్నారు.